నమస్తే, నేటి డేరా మీడియా న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో పెబ్బేరులో నిర్వహించిన అండర్-16 అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్లో వనపర్తి జిల్లా పెబ్బేరు జట్టు అద్భుత విజయం సాధించింది. వనపర్తి జిల్లా పెబ్బేరు జట్టు నాగర్ కర్నూలు జిల్లా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్కు పెబ్బేరుపట్న ఎస్ఏ వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేశారు. టాస్ గెలిచిన వనపర్తి జిల్లా పెబ్బేరు జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 29.2 ఓవర్లలో 196 పరుగులకు ఆల్అవుట్ అయింది. జట్టు తరపున చరణ్ అద్భుతంగా ఆడి 64 పరుగులు సాధించాడు. నాగర్ కర్నూలు బౌలర్లలో హర్ష 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అనంతరం 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నాగర్ కర్నూలు జిల్లా జట్టు 24.1 ఓవర్లలో 152 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ అసోసియేషన్ సభ్యులు శంకర్, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు PRTU మండల అధ్యక్షుడు చిన్న రాముడు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. అంటే ఫిజికల్గా మంచిగా ఉంటాం, ఏ రోగాలు రావు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రెండవది మెంటలీగా కూడా పర్ఫెక్ట్గా అవుతాం. ఎందుకు పర్ఫెక్ట్ అవుతాం అంటే మనం ఈ క్రికెట్ ఆడడం వల్ల ఒక జట్టు అనేది ఉంటుంది. జట్టులో తప్పులు తెలుస్తాయి, ఒప్పులు తెలుస్తాయి, అవునా కదా. ఓడిపోతుంటాము, గెలుస్తుంటాం. అంటే మనకు నాయకత్వ లక్షణాలు కూడా మనకు ఈ స్పోర్ట్స్లో రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. మానసికంగా స్ట్రాంగ్ అవుతాం, శారీరకంగా స్ట్రాంగ్ అవుతాం. తర్వాత ఈ స్పోర్ట్స్ ఆడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు. ఎందుకు అంటే వాళ్ళు సమాజంలో తిరుగుతారు, టీం వర్క్ తెలుస్తుంది, పబ్లిక్లో అందరు తిరుగుతాం. మన అందరం కూడా ప్లేయర్స్ అందరం కూడా మనం ఆడడం వల్ల మనలో ఉన్నటువంటి ఐకమత్యం అనేది కూడా మనకు లోపల తెలియకుండానే పెరుగుతుంటుంది. కాబట్టి మనం అందరం కూడా దీనికంటే ముఖ్యంగా ఇంకొకటి ఏం తెలుసు అంటే ఇవన్నీ చేయడం వల్ల మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉంటాం. మన ప్రపంచంలో మనం అందరం కూడా అతిపెద్ద సంపద ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండడమే. ఎన్ని కోట్లు ఉన్నా కూడా రాని సంపద దేని వల్ల వస్తుందంటే ఈ ఆటల వల్ల వస్తుంది. ఈ ఆట వల్ల ఇంకా ఏమి వస్తుంది, ఓ పేరు ప్రఖ్యాతలు గొప్ప వస్తాయి, అవునా. దేశ విదేశాలకు ప్రపంచాలను కూడా మనం దాటిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మీ అందరూ కూడా ఈ ఆట ఆడడం ఒక మంచి నిర్ణయము. తర్వాత దీన్ని ఇట్లనే కొనసాగించి మన యొక్క నైపుణ్యతను బట్టి మన గొప్పదనాన్ని మన పెబ్బేరుకే అంకితం కాకుండా తర్వాత జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి, అవసరం పడితే నేషనల్ స్థాయికి కూడా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే మనం అందరం కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆటలలో కానీ, పాటలలో కానీ, చదువులలో కానీ మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు చిన్న స్టోరీ చెప్తే చూడండి. ఒక 10 మంది క్రీడాకారులు మన రన్నింగ్ పోటీలకు పోతే ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి ఏం చేశాడంటే లాస్ట్ చివరి అవకాశం అన్నట్టు. ఈసారి ఆయన పోటీలో పాల్గొనేది ఒకసారి లాస్ట్. అప్పటి వరకు పోటీలో పాల్గొని ఓడిపోయారు. ఇది లాస్ట్ సార్ అని ఆయన ఏం చేశాడంటే విపరీతమైన శ్రమ చేసి, కఠోర శ్రమ చేసి చాలా బ్యూటిఫుల్గా ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వస్తుందనే నమ్మకంతో అంత కాన్ఫిడెంట్గా రన్నింగ్ చేసి తయారయ్యిండు. గ్రౌండ్లో అందరు కూడా ఒక 10-15 దేశాలు అందరూ కూడా నిలబడ్డాక మరి ఈయన చాలా అందరికంటే ఎక్కువ ప్రయత్నం చేసిండు. అందరికి వేరే అవకాశాలు ఉంది. ఎందుకు అవకాశం అంటే వాళ్ళ చిన్న ఏజ్ ఉంది, ఈయన లాస్ట్ ఏజ్, అవునా కదా. ఈయనకు ఒకటే అవకాశం, ఒకటేసారి, మిగతా వాళ్ళకి అట్లా లేదు. కాబట్టి ఆయన ఛాయాశక్తులకు గెలవాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ఆ యొక్క బరిలో దిగిండు. ఆ యొక్క ఎవరైతే విజిల్ ఇచ్చిన వెంబడే అందరు కూడా రన్నింగ్ చేయడం అనేది స్టార్ట్ చేసిండు. ఈ ఎక్స్ అనే వ్యక్తి కూడా ఏం చేసాడు, రన్నింగ్ చేయడము స్టార్ట్ చేసి అందరికంటే ముందర అవుతుండు. ఎందుకు ముందర అవుతుండు, ఆయన ప్రయత్నం గట్టిగా చేసిండు, అవునా కదా. చాలా శ్రమ పడ్డాడు, ఎట్లయినా గెలవాలన్న కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు. చాలా అందరిని దాటేసుకుంటూ ముందరకు పోయిండు. అందరు కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తాను, అందరు కూడా సపోర్ట్ కొడతా ఉన్న సందర్భంలో ఆయన సడన్గా కింద పడిపోయే వరకల్లా ఏమవుతుంది, ఆ సెకండ్లలో సెకండ్ థర్డ్ వాళ్ళు మిగతా వాళ్ళు ముందరికి పోయే వరకల్లా ఈయన ఏమైపోయిండు, ఓడిపోయిండు, అవునా కదా. మరి ఓడిపోయిండు కదా, ఇంత ప్రయత్నం చేసింది కదా, జీవితం అయిపోయిందని ఆయన అనుకోలేదు. అసలు నేను ఎందుకు ఓడిపోయినా అని ఒకసారి ఆలోచన చేస్తే ఆయన యొక్క సోల్ ఏదైతే ఉందో అది చిన్న క్రాక్ వచ్చి స్లిప్ కావడం వల్ల ఆ యొక్క సోల్ ప్రాబ్లం వల్ల, ఆ షూ ప్రాబ్లం వల్ల అతన్ని ఓడిపోవడం అనేది జరిగింది. అరే ఇట్లా ఓడిపోతే ఎట్లా అని ఆయన ఏం చేసిండంటే ఇంకా నా జీవితం అయితే అయిపోయింది, నేను ఇంట్లో ఓడిపోయినా కానీ ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని నేను ఎందుకు ఓడిపోయినా అని కనుగొని ఆయన్నే ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప సంపదల్లో గొప్ప వ్యక్తిగా తయారైండు. ఆయన్ని ఎవరు అంటే విల్ నైక్. మనం అందరం కూడా నైక్ షూ వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఆయన్నే ఆ నైక్ అనేట ఆయన ఏం చేసిండు, ఆ యొక్క షూను తయారు చేసి ఇట్లా కాదు ఎవరు కూడా ఇలా ఈ రన్నింగ్లో ఇబ్బంది పడొద్దని ఆ షూ కంపెనీని తయారు చేసి ప్రపంచంలో ప్రతి ఒక్కరు నైక్ షూ వాడుతారు. దానివల్ల ఆయన బిలియనీర్లోకి వెళ్ళిపోయింది, అవునా కదా. అంటే ఒక దాంట్లో ఓడిపోయినా ఆ దాన్ని ఎందుకు ఓడిపోయిన కారణంతో ఇంకో దాంట్లో విజయం సాధించండు. కాబట్టి మనం కూడా స్పోర్ట్స్లో కానీ, చదువులో కానీ
ఓడిపోయినామని బాధపడకండి. ఆ ఓటమికి గల కారణాలు తెలుసుకోవాలి. వివేకానందుడు అదే చెప్పిండు, ఏమని, మనం ఓడిపోతే దాని ప్రాబ్లం ఏంది, మనం ఆ ఓడిపోవడం ఎందుకు ఓడిపోయినాం అనే కారణం తెలుసుకుంటే మనం సక్సెస్ అవుతామని చెప్పినాం. కానీ ఆయన తెలుసుకున్నా కూడా సక్సెస్ మళ్ళీ నెక్స్ట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి దాన్ని ఏం చేసిండు, వేరే విధంగా ట్రై చేసి ఇంకెవరు కూడా బాధపడవద్దు ఈ షూ వల్ల అని ఒక కంపెనీని తయారు చేసి మరి ప్రపంచ దేశాలకు అందించినటువంటి వ్యక్తి ఎవరు, విల్ నాయక్. అవునా కదా? అట్లా మనం కూడా ఎన్ని ఓటములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం